మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు దక్షిణాయనము, అదేవిధంగా ఉత్తరాయణం, ఆయనం దక్షిణాయన, ఉత్తరాయణే. ఇందులో మనకు మొన్నటి దాకా కూడా ఎప్పుడు సుమారుగా మకర సంక్రమణము జరిగేటువంటి సందర్భం నుండి ఉత్తరాయణం ప్రారంభమై ఇప్పుడు కర్కాటకంలోకి సూర్య భగవానుడు వెళ్ళేటువంటి సందర్భంలో దీన్ని దక్షిణాయనంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క దక్షిణాయనం వచ్చిన తర్వాత ఆషాఢంలో మొట్టమొదట వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి లేదా ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి ఇందులో. ఈ పేర్లతోని పిలిచేటువంటి యొక్క ఏకాదశి. ఇందులో ఇంకా ముఖ్యంగా ఏమిటయ్యా అనుకుంటే చూసుకున్నట్టయితే దేవశయని ఏకాదశి అని కానీ, ఇలా ఆషాఢ ఏకాదశి కానీ, హరి శయన ఏకాదశి కానీ. అంటే ఇన్ని రోజులు కూడా ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏమిటి అంటే, ఉత్తరాయణము అంటే ఒక పగలు, దక్షిణాయనం అంటే ఒక రాత్రి. ఎవరికి? ఈ యొక్క భగవంతుల యొక్క దృష్ట్యా మనకి ఏ విధంగానైతే నెల రోజులు, ఈ యొక్క 30 రోజులు, అదే మనకు 12 మాసాలు, ప్రతి మాసానికి కూడా 30 రోజులు, 28 రోజులు ఫిబ్రవరిలో ఉదయము సాయంత్రము 12 గంటలు ఉదయము, 12 గంటలు సాయంత్రము, ఇట్లా ఉండేటువంటి సందర్భాన్ని వారి దృష్ట్యా వారి టైం టేబుల్ ప్రకారంగా ఉత్తరాయణం అంటే ఉదయము, దక్షిణాయనం అంటే రాత్రి. మరి మనకు ఇది గడవడానికి 1 ఇయర్ పడుతుంది. కనుక అంతటి కర్మను మనం అనుభవిస్తూ ఉండాలి. ఇందులో మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది. మరి యొక్క దక్షిణాయనం ప్రారంభంలో స్వామివారు నిద్రలోకి వెళ్ళేటువంటి సందర్భము. ఈ 4 నెలలు కూడా నిద్ర అవస్థలోనే ఉంటాడు. కనుక మరి భగవంతులకు నిద్ర ఎక్కడిది? వారు నిద్ర వెళ్తే మనం ఏంటి పరిస్థితి? అయితే శాస్త్రాలు పురాణాలు మనకు ఆ విధంగా చెప్తున్నవి. కనుక 4 నెలలు కూడా నిద్ర అవస్థలో ఉండేటువంటి ఆ యొక్క స్వామివారికి మనము విశేషంగా పూజలను అందించి వారికి ఒక వైబ్రేషన్ అంటే ఒక బలాన్ని తీసుకురావాలి. ఇదే ఆషాఢంలో చతుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది. చతుర్మాస దీక్ష అంటారు. చతుర్మాస దీక్ష అనేటువంటిది కూడా ఈ యొక్క ఆషాఢంలోనే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. కనుక చాలా ఉన్నది కథ. వినరా? గౌరీ వ్రతాన్ని ప్రారంభం చేసుకునేటువంటిది. అదేవిధంగా ఏకాదశి రోజున మనకు ఈ యొక్క విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆదిశేషుడిపై నిద్రలో ఉండేటువంటి పరిస్థితి ఉపక్రమిస్తాడు. ఏకాదశిని మనకు దేవశయని ఏకాదశి అనడము. ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమించినటువంటి విష్ణుమూర్తి 4 నెలల పాటు కూడా నిద్రావస్థలో ఉండడము. ఇలా ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే విషయం ఏమిటి అంటే, ఏకాదశి అంటేనే మనకు ఉపవాసం. మరి ఇలాంటి ఏకాదశిని మీరు చక్కగా కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో దీపారాధన చేసి, చక్కగా ఇంట్లో ఇంత సైజుది మట్టి పాత్రను తీసుకొని అందులో చక్కగా కూడా ఆవు పిడకను వేసి, ఒక 9 లవంగాలు వేసి, పచ్చకర్పూరం వేసి, ఇలాచీలు వేసి, కాస్త గుగ్గిలం అంటే ధూపం వేసేటువంటి దూద్ స్టిక్స్ను వేసి, కర్పూరంతో దానిని వెలిగించండి. వెలిగిన తర్వాత ఎలాగూ ఇంట్లో ఎండిపోయినటువంటి తులసి మొక్కలు కానీ, ఎండినటువంటి తులసి కొమ్మలు ఉన్నా, లేదా మార్కెట్లో మనకు సమిధలు అంటే ఇస్తారు. ఇందులో ఒక సమిధల కట్ట తెచ్చుకొని చక్కగా కూడా ఒక 4 సమిధలు పెట్టుకొని ఆవు నేతితో చక్కగా కూడా ఒక స్పూన్ తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్వాహ అనండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఇట్లా 108 సార్లు చేయండి. ఆవు పిడక, అందులో లవంగాలు, ఇలాచీలు, పచ్చకర్పూరము వేసిన తర్వాత ముద్ద కర్పూరము లేదా మామూలు కర్పూర బిళ్ళలు వేసి దాన్ని వెలిగించి సమిదలు పేర్చండి. ఒక 4 సమిదలు. సమిదల మీద చక్కగా కూడా ఆవు నేతితో స్వాహాకారాలు ఇవ్వండి. 108 సార్లు ఇంట్లో చక్కగా హాల్లో కూర్చోండి. భార్య, భర్త, పిల్లలు. ఉదయము 5:40 నుండి 5:50 ఈ 20 నిమిషాలలో 108 స్వాహాకాలు ఇచ్చేసేయండి. ఆహుతులు ఇచ్చేసేయండి 108. అసలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. స్వామివారు ఎంతో కూడా ప్రీతి చెంది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా మీకు ఖచ్చితంగా కూడా పూర్తవుతాయి. కనుక పితృదేవతలకు సంబంధించి తర్పణాలు విడిచిపెట్టండి. ఈ యొక్క దక్షిణాయనంలో బ్రాహ్మణులను పిలుచుకొని చక్కగా కూడా ఇంట్లో పెద్దలకు సంబంధించినటువంటి దానాలను చేసుకోండి. పెద్దల పేరిట వస్త్రాలు కానీ, ధనము కానీ, ధాన్యము కానీ ఏదైనా కూడా చనిపోయినటువంటి పెద్దల పేర్లను చెప్పుకొని ఖచ్చితంగా కూడా దానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా. ఎందుకంటే పితృశాపము, మాతృశాపాలు ఇవేవి ఉన్నా కూడా కొంత అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి కావు. కనుకనే మనకి యొక్క దక్షిణాయనంలో మీరు చక్కగా పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని దానాలు ఇవ్వండి. ఎక్కడైనా అన్నదానం జరిగితే పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయండి. లేదా ఒక ద్వాదశి రోజు కానీ లేదా ఏదైనా చక్కటి ఏకాదశి కాకుండా మనకు దశమి రోజు కానీ బ్రాహ్మణులకు కుదిరితే భోజనం పెట్టించేటువంటి ప్రయత్నం చేయండి. వారికే ఇవ్వండి. వారే మీ యొక్క గోత్రనామాల మీద భోజనం చేస్తారు వారి ఇంట్లో. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఖచ్చితంగా కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేయండి. రేపు ఏకాదశి రోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన మంచిగా బుధవారం వస్తూ ఉన్నది. బుధవారం రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. చక్కగా స్వామివారి ఆరాధన, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు.